13వ అధ్యాయం 44వ వచనం. ఒకవేళ ప్రభు దర్శనం వచ్చి పొలములో దాచబడినటువంటి అయ్యా ఒక దర్శనం వచ్చిందనుకోండి, నా గురించి నీవేమని అభిప్రాయపడుచున్నావు, నేను ఎవరైనా నువ్వు భావించుచున్నావు అని అంటే ఏం చెప్పాలి పల్లవి? నువ్వొక నిధివయ్యా, నువ్వొక నిధివయ్యా అని చెప్పాలి. ప్రభు యొక్క దర్శనం వస్తే ఇప్పుడు ప్రభు అడుగుతున్నారు సువిశేషములో, వాళ్ళందరూ యోహానని, ఏలియాని, ఇర్మియాని, ప్రవక్తని అనుకుంటున్నారు కదా, వాళ్ళందరినీ పక్కన పెట్టేయి. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను ఎవరినని నువ్వు అనుకుంటున్నావు అని ప్రశ్న వేసినప్పుడు ప్రభువు నువ్వేం చెప్తావు? ప్రభు, నువ్వు ఒక నిధి లాంటి వాడు, నువ్వు ఒక నిధి లాంటి వాడు. నిధి అంటే ఎక్కడ ఉందంట? ఆ నిధి చదువు వాక్య భాగ్యం అమ్మా. పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి నిధి. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ఒక నిధి. నిధి అంటే భూమిలో దాచబడినటువంటి ఒక సొత్తు. గుప్త నిధులు దొరికినాయి అని పేపర్లో వస్తూ ఉంటాయి. నేలను తవ్వుతూ ఉన్నప్పుడు అందులో లంకి బిందెలు దొరికినాయి అని మీరు అన్నారా ఎప్పుడన్నా? లంకి బిందెలు దొరికినాయి అంటారు. అంటే పూర్వకాలము రాజులు పరిపాలనలప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే వెండి బంగారమే అప్పుడు మారకం అంతా కూడా, డబ్బులు తక్కువ, వెండి బంగారాలే. ఇవన్నీ కూడా మరి కొన్ని డబ్బాల్లో లేదా పాత్రల్లో వేసేసి వాటిని దాచేవాడు. ఎవరికీ తెలియకుండా కొంత భూమిని ఒక చోట తవ్వి ఆ భూమిలో కింద పాతి పెట్టి భూమిని పూడ్చేవాడు. ఎవరికి తెలియకుండా అక్కడ ఒక గుర్తు పెట్టుకునేవాడు. వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని తవ్వి తీసేవాడు అనమాట. ఒకవేళ దాచినటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఇక అది తెలియదు కదా, రాజులైనా చనిపోవలసిందే కదా, చనిపోతారు. చనిపోయినప్పుడు ఆ ధనం ఎవరికి కూడా తెలియదు, అక్కడ ఉందని ఎవరికి తెలియదు. ఒకవేళ అక్కడ ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ ఏదన్నా ఒక బిల్డింగ్ పడో లేదా ఒక అపార్ట్మెంట్కో లేకపోతే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా వచ్చో లేదా అమరావతిలాగా ఒక రాజధాని వచ్చో దాన్ని తవ్వుతున్నారు అనుకోండి, తవ్వుతున్నప్పుడు అవి బయటపడతాయి. అప్పుడు భూమిలో నిధులు దొరికినాయి, బంగారం దొరికింది, వెండి దొరికిందంట. నిధి అంటే అది భూమిలో దాచబడినటువంటి నిధి. ఒకడంట యజమాని ఉన్నాడు, ఒక రైతును పంపించాడు. ఒక రైతును పంపించి ఏం చేశాడు? దుక్కి దున్నమన్నాడు. వెడ్లు కట్టి పొలమును దున్నుతున్నాడు. దున్నుతూ ఉండగా, దున్నితే సాయంత్రానికల్లా నీకు కూలి డబ్బులు ఇస్తాడు. దున్నటానికి వెళ్ళాడు. పొలం దున్నుతూ ఉండగా దున్ని మధ్యలోకి దున్నుతూ ఉండగా ఆ నాగలికి టక్మని ఒకటి తగిలింది, ఏదో ఎనప మొక్కలాగేదో తగిలింది. ఏంటి ఇక్కడ తగులుతుందని చెప్పి కొంచెం తవ్వాడు. తవ్వితే లోపల ఏముందంట? నిధి, బంగారము, వెండి, నాయన. ఇప్పుడు అవి ఎవరికి చెందుతాయి? అంతేనా? పొలం అతనికి దొంగతాయా, దొరికిన అతనికి వెళ్తాయా? పొలం అతనికే చెందుద్ది అది. ఇప్పుడు గబగబా అతను తీసేసుకున్నాడు అనుకోండి, పొలం అతను చూరుకుంటాడా? నిన్నెందుకు పంపించాను అక్కడికి? పొలం దున్నటం వరకే. పొలములో నిధి, బంగారం, వెండి దొరికింది కదా, అది ఎవరిది? నాది. నువ్వెందుకు తీసుకుంటావని చెప్పి పోట్లాడతాడు. అందుకని తెలివిగా ఏం చేశాడో తెలుసా? దాన్ని పూడ్చిపెట్టేసి దుక్కి దున్నేసి పైన దున్నేసి వచ్చేసాడు. సాయంత్రం ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నీ పొలమును అమ్మితే నేను కొనుక్కుంటా. తెలివి చూడండి. నీ పొలమును అమ్మితే నేను కొనుక్కుంటా. 1,00,000 రూపాయలండి పొలం, ఇస్తావా? 1,00,000 కాదు, 1,50,000 అయినా ఇస్తా, ఆ పొలము నాకు కావాలి అని చెప్పి ఆ యజమానుడి దగ్గర ఆ డబ్బిచ్చి ఆ పొలమును కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఇప్పుడు నిధి ఎవరికి దొరుకుతుంది? ఈడు యజమానుడు అవుతాడు కదా, వీడికి దొరుకుతుంది. అందుకని అతని దగ్గర డబ్బులు లేవు. నిధి అయితే చూశాడు, ఇప్పుడు డబ్బులు లేవు. ఎలా కొనుక్కోవాలి? ఒక ఆలోచన చేశాడు. ఏంటంటే, నాకున్నదంతా అమ్మేస్తాను, నాకు చిన్న ఇల్లు ఉంది,
చిన్న బండి ఉంది, లేదా 4 పశువులు ఉన్నాయి, వీటన్నిటి కూడా అమ్మేస్తాను. ఎందుకని అక్కడ చూశాడు కాబట్టి. ఇప్పుడు ఇది అమ్మేశాడు, 50,000 వచ్చినాయి. ఇది అమ్మేశాడు, 20,000 వచ్చినాయి. ఈ పశువులు అమ్మేశాడు, మొత్తం అంతా కలిసి 1,50,000 మొత్తం అమ్మేశాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, వీడేంట్రా బాబు ఉన్నాయన్నీ అమ్మేసుకుంటున్నాడు, అయిపోయాడు వీడు అనుకుంటున్నారు. బెకార్ అయిపోయాడు, అమ్మేశాడు అన్నీ అమ్మేశాడు. కానీ వీడు తెలివిగల పని చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మేసేసి ఈ డబ్బును తీసుకెళ్ళి ఏం కొన్నాడు? పొలం కొనుక్కుని యజమానుడయ్యాడు. యజమానుడైన తర్వాత పొలమును దున్నుకొని ఆ నిధిని వెలుపలకు తీసుకున్నాడు. ఆ నిధిని సంపాదించుకోవటానికి అతను ఎంత కష్టపడ్డాడనేది మనం ఆలోచన చేయాలి. ఆ నిధిని సంపాదించుకోవటానికి ఎంత కష్టపడ్డాడో మనము ఇప్పుడు ఆ నిధి దొరికింది. నిధి దొరికిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు? ఇతను యజమాని అయ్యాడు, ఇంకా ధనికుడు అయిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రభువు ఎవరు? నేను ఎవరిని అనంటే, నేను పొలములో దాచబడినటువంటి నిధి లాంటి వాడిని. నన్ను వెతికి కష్టపడి నన్ను సంపాదించుకుంటే నీకు పరలోక రాజ్యము, నిత్య సంతోషము నీకు దొరుకుతూ ఉంది. కష్టము, దేవాలయానికి రావాలంటే కష్టము, ప్రార్థనకి వెళ్ళాలంటే కష్టము. ప్రార్థన చేస్తుంటే కొంతమంది అవమానిస్తారు, హేళన చేస్తారు. బైబిల్ పట్టుకుంటే హేళన చేస్తారు. ప్రభువు దగ్గరికి హేళన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా కష్టమే, తట్టుకోవాలని. ఇవన్నీ తట్టుకొని నువ్వు నిధిని సంపాదించుకోగలిగితే అప్పుడు నీకు ఉన్నవాడు అవుతావు. ప్రభు అంటాడు, నేను ఉన్నవాడను అని చెప్పు. అయ్యా, నీ గురించి నేను వాళ్ళు అడుగుతారు కదా, నేనేం చెప్పనంటే ఉన్నవాడను అని చెప్పు అన్నాడు. అప్పుడు నువ్వు కూడా ఉన్నవాడు అవుతావు. అందుకనే బైబిల్ అనేది ఒక పొలము. బైబిల్ అనేది ఒక పొలము. ఈ పొలములో క్రీస్తు అనేటువంటి నిధి దాచబడి ఉంది. ఈ బైబిల్ అంతా ఎవరు? క్రీస్తే. కాబట్టి ఈ బైబిల్ అనేటువంటి పొలములో నువ్వు దుక్కుదున్నాలి, నీరు పెట్టాలి, ఎరువేయాలి. ఈ పనులన్నీ కూడా చేసినప్పుడు ఈ యొక్క పొలము నీకు పంటనిస్తుంది. ఈ పొలమును నువ్వు దుక్కుతున్నారంటే వెతకాలి, అంటే చదవాలి, దీన్ని పఠించాలి, దీన్ని ధ్యానించాలి. ఇవన్నీ చేసిన పొలముని దున్నితే ఆ నిధి ఎలా వచ్చిందో, కష్టపడి దున్నితే, కష్టపడి తవ్వితే నిధి ఎట్లా దొరికిందో, అలాగే ఈ గ్రంథాన్ని కూడా నువ్వెప్పుడు తవ్వుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ నిధి అనేది, క్రీస్తు అనేటువంటి నిధి నీకు దొరుకుతుందని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. అంత తేలికైనటువంటి పని కాదు ఇది, అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకంటే నిధిని సంపాదించడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఆ కష్టాలు పని నువ్వు సహించినప్పుడు, తట్టుకున్నప్పుడు నీకు క్రీస్తు అనేటువంటి నిధి నీకు లభిస్తూ ఉంది. నీ జీవితము ధన్యమైపోతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఒకడంట సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడికి ఒక సీసా కొట్టుకుంటూ వచ్చింది, ఒక సీసా. ఆ సీసా మూత పెట్టి ఉంది. ఆ సీసాలో ఒక చీటీ ఉంది. వీడు సీసాను చూశాడు. చూస్తే అందులో ఏదో చీటీ ఉంది. చూద్దాం ఆగని చెప్పి ఆ సీసాను తీసి, మూత తీసి ఆ చీటీని చూశాడు. చూస్తే అందులో ఏముందంటే, ఈ సముద్రంలో ఒక 2 కిలోమీటర్ల లోతుకు నువ్వు వెళ్తే అక్కడ ఒక వెండి బంగారాల నిధి ఉంది. నువ్వు ప్రయత్నం చేసి ఆ వెండి బంగారుని సొంతం చేసుకో అని రాసి ఉందంట. వీడు అనుకున్నాడంట, ఆ పిచ్చాడు ఎవడో రాసి పడేసి ఉంటాడని మళ్ళీ దాన్ని అందులో పెట్టేసి, మూత పెట్టేసి సముద్రంలో ఇసిరేసాడు, వెళ్ళిపోయాడు. ఆడెవడంటే మనమే. ఆడెవడంటే మనమే. ప్రార్థనకు వస్తాం, ఏదో టైంకి, మన టైం కుదిరినప్పుడు వెళ్తాం. క్రమం లేదుగా మనకి, వెళ్తాం. ఆయనే జపమాలు చెప్పుకుంటాడు, ఆయనే ఊడ్చుకుంటాడు, ఆయనే మైకి పెట్టుకుంటాడు, ఆయనే జపమాలు చెప్పుకుంటాడు. ఆమె నెలలోపు మనం వెళ్ళలేమా? ఆమె నెలలోపు మనం వెళ్ళలేమా? వచ్చి గంట కొట్టి జపమాలు చెప్పి ఆరాధన మొదలుపెట్టేటప్పుడు మొఖాలు కడగటం, స్నానాలు చేయటం, రోడ్లంటే గిరగిర తిరగటం, ఇవి చేస్తూ ఉంటాం మనం.
మనకి చెవులుండి కళ్ళుండి కూడా మనం ఏం చేయలేం, పని చేయవు. ఈడాడే మనం ఖచ్చితంగా ఈ వర్గంలోనే ఉన్నాం. మనం ఎవడో పిచ్చోడు రాసి పడేసాడు, ఇసిరేసాడు లోపలికి. ఆయనకి పని పాట ఉండదు, పొద్దుటే లేసి వచ్చేసి మైక్ పెట్టేసి మొదలెట్టేస్తాడు అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఉన్నటువంటి మర్మాన్ని మనం గమనించలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం. అది సముద్రంలో పడిపోయింది. మళ్ళీ కొద్దిసేపటికి అలల చేత మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది, ఒడ్డుకు వచ్చేసింది. ఈలోపు ఇంకోటి వచ్చాడు, ఇంకోటి వచ్చి సేమ్ అదే చేశాడు. ఉందంటావా, ఈడెవడో నేను రాసి పెట్టాడు ఉందంటావా అని డౌట్ ఇప్పుడు అడిగి. అంటే సగమేమో ఉందనిపిస్తుంది, సగమేమో లేదనిపిస్తుంది. అయినా సముద్రంలో 2 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎలా, అసలు సాధ్యపడుతుందా? ఇది ప్రయత్నం చేద్దామా? సరే, దీని గురించి ఆలోచిద్దాం. ఎలా ఏంటి అసలు నిపుణులను అడుగుదాం, ఆలోచిద్దామని చెప్పి కొంత సమయాన్ని తీసుకున్నాడు. అలాంటి వాళ్ళు కూడా మనలో ఉన్నారు. ఈ వారం వెళ్ళాం కదా, రేపు వారం వెళ్ళిపోతాం, పై వారం వెళ్దాంలే. పై వారం స్వామిలోరు వస్తాడు కదా, అప్పుడు వెళ్దాం. ఎందుకంటే కొంతమందికి స్వామిలోరే దేవుడు, అసలు యేసుప్రభు దేవుడిగా కనపడ్డారు. కొంతమందికి అమ్మగారులు వచ్చినప్పుడే వస్తారు. కొంతమంది మాస్టర్ వచ్చాడా రాకపోతే రావులే. కొంతమంది మాస్టర్ వస్తేనే వస్తారు, కొంతమంది స్వాములోరు వస్తేనే వస్తారు. వీళ్ళకి ఏంటంటే నిలకడ లేనటువంటి పేత స్వభావం, నిలకడగా ఉండలేరు. దేవుడు యేసు ప్రభు అనేటువంటిది ఏమి ఉండదక. స్వాములోరు వచ్చాడా, అంగీ చూసామా, అదే దేవుడే కా. విశ్వాసం లేనటువంటి భక్తి, ఆయన కనబడి వెళ్ళిపోతే గుడికి వచ్చినట్టు లెక్క. ఎలాంటి రకాలు కూడా ఉన్నాయి. నిజంగా యేసుప్రభుని ఆరాధించేటువంటి వాడు ఎవరు వస్తున్నారనేది ఆలోచించడం. ఇవాళ ఆదివారం దేవుణ్ణి మనం ఆరాధించాలి, అదే ఎయిమ్. వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు, వాడే నిజమైనటువంటి భక్తి విశ్వాసం కలిగినటువంటి వాడు. వాడికే దేవుడు సహాయం చేస్తాడు. ఆ రకమైనటువంటి వాడు ఈడు. మళ్ళీ ఈడేం చేశాడు, వేసేసి అందులో పడేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొట్టుకొచ్చింది, అది తీశాడు ఒకడు. 2 కిలోమీటర్ల దూరం వెళ్తే ఖచ్చితంగా నిధి ఉందంటున్నారు. కాబట్టి ఎవడో వాడు వెళ్ళలేక మనకిచ్చాడు ఈ అవకాశం. కాబట్టి ప్రయత్నం చేద్దాం అని చెప్పి వాడు ప్రయత్నం చేశాడు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు లోపలికి. పీక దాకా వచ్చేసింది వాటరు. అమ్మ ఇంకా లోతుకి వెళ్తే ఏమైపోద్ది, చచ్చిపోతాను, చాలా కష్టం, మనం చేయలేమేమో, ఇది దొరుకుద్దంటావా అంత దూరం ప్రయత్నం చేసినా, ఒకళ్ళ మధ్యలోనే చనిపోతే. అయినా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేకమైన జీవులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి. బతుకుంటే బలుసాకైనా లేదా బఠానీలు అమ్ముకునైనా బతకొచ్చు, అవసరం అంటావా అనుకుని చెప్పి వీడు 1 కిలోమీటర్ దూరం దాకా వెళ్ళి వచ్చేసాడు. అంటే వీడు ప్రయత్నం చేశాడు. ఇలాంటి వాడు కూడా మనలో ఉన్నారు. ప్రయత్నం మానవ సహజం. ఏంటంటే పనులు ఉంటాయి, పనులు లేకుండా ఉండవు, అందరికీ పనులు ఉంటాయి. కానీ దేవునికి సమయాన్ని కేటాయించాలి, దేవునికి సమయాన్ని కేటాయించాలి. మన పనులన్నీ కూడా చచ్చిపోయే వరకు పనులు ఉంటాయి, ప్రతిరోజు పనులు ఉంటాయి. అసలు 24 గంటలు సరిపోవట్లేదు. ఇప్పుడు దేవుడు 24 గంటలే పెట్టాడు, 36 గంటలన్నా పెట్టుంటే బాగుండేది. సరిపోట్లా, అంత బిజీగా ఉన్నాడు మనిషి. కాబట్టి దేవుని యొక్క సమయాన్ని దేవునికి కేటాయించాలి. పాపం ఆయన ఇంత సృష్టి చేసి, ఇన్ని మేలులు చేసి, ఇంత అభివృద్ధిని మనకిచ్చి, ఆయన కోరుకున్నది ఏంటంటే చిన్నదే కోరుకున్నాడు. వారములో 1 రోజైనా నాకు ఆరాధించారు. వారంలో 1 రోజు, అది కూడా ఆదివారం నాడు, అది కూడా 1 గంట 2 గంటలు అడిగింది ఆయన. మనం ఆ కోరికను కూడా మనము నెరవేర్చలేనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం.
పూర్తిగా ఆయనకు న్యాయం చేయలేకపోతున్నాం. ఆదివారం ఆరాధన ఆరంభం నుంచి ప్రారంభం వరకు ఎంతమంది కూర్చున్నారో గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పండి. కూర్చోలేకపోతున్నాం. అది మన స్థితి. వీడు కూడా అలాగే తిరిగి వచ్చేసాడు. ప్రయత్నం చేశాడు, తిరిగి వచ్చేసాడు. మనకెందుకని ఇసిరేసాడు లోపల. తర్వాత ఒకడు వచ్చాడు. వీడు పెట్టె ఉన్నదని రాశాడు కాబట్టి అక్కడ పెట్టి ఉంది. ఇది ఎవడి వల్ల కాక, ఆడి వల్ల కూడా కాక ఇట రాసి ఉంటాడని చెప్పి వీడు ఏం చేశాడంటే మంది, మార్బలం, గొలుసులు, పడవలు అన్నీ మొత్తం ఏర్పాటు చేసుకుని లోపలికి దిగటానికి కావాల్సినటువంటి ఆ యొక్క బూట్సు, మా డ్రస్సు, ఆక్సిజన్ అన్నీ కూడా రెడీ చేసుకుని బతికితే బతుకుతాను, లేదా చచ్చిపోతాను, దొరికితే దొరుకుద్ది, లేకపోతే దొరకదు అని ధైర్యం చేసి సముద్రంలో 2 కిలోమీటర్ల ప్రయాణం చేసి నీటిలో కూడా దిగటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని పడవేసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీడు తెలివిగా ఏం చేశాడంటే ఒక గొలుసుని వేసాడు. గొలుసు 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ దూరం ఉన్న గొలుసుని లోపలికి వదులుతున్నాడు. వదులుతుంటే అది లోపలికి ఎంత వేసినా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టక్మని తగులుతుంది. టక్మని తగులుతుంది. అంటే ఇప్పుడు వాడు ఏమనుకున్నాడంటే ఇక్కడ ఏదో ఉంది. అటు పక్కకేస్తున్నాడు, తగలట్లా. ఇటు పక్కకేస్తున్నాడు, తగలట్లా. ఇటు వేస్తున్నా ఒక చోట వేస్తే టక్ టక్ అని తగులుతూ ఉంది. బకెట్లు బావిలో పడిపోయినప్పుడు పూర్వకాలం నీళ్లు తోడేవాడు. బకెట్లు పడిపోతూ ఉండే, దానికి ముళ్ళుగర్ర వేసేవాళ్ళు. వేసి ఏం చేసేవాళ్ళు, ఇట్ట ఎదుగుతూ ఉంటే అది తగలగానే సౌండ్ వస్తుంది. మోగోళ్ళలాగా ఉన్నారు అందరూ. కనీసం అవి కూడా చెప్పరు. అది వేసినప్పుడు ఏం జరుగుతుంది, బావిలో వేసినప్పుడు సౌండ్ తగులుతుంది కదా, ఇక్కడ ఉందని చెప్పి దాన్ని మెలిపెట్టి పైకి లాగుతారు. వీడు కూడా ఏం చేశాడు, దాన్ని కొట్టిన ఇక్కడ ఉందని, ఇది ఈ పెట్టి ఇక్కడ ఉంది అనుకుని ఆ ప్రాంతంలో ఆ గొలుసుని ఆ పడవకి కట్టేశాడు. ఇప్పుడు గొలుసు పడవ దగ్గర నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆ టకటక తగిలేటువంటి ప్లేస్లో ఉంది. ఇప్పుడు గ్యాసు కిట్టు అన్నీ మొత్తం తగిలించుకొని ఆ గొలుసుని పట్టుకుని కిందకి దిగివెళ్ళిపోయాడు. కిలోమీటర్లో దిగివెళ్ళిపోతే వాడికి ఏం కనపడుతుంది, అక్కడ పెట్టి కనపడుతుంది. ఆ ఆనందం నీళ్లలో, సముద్రంలో లోపల ఆ ఆనందం పెట్టిని పట్టుకున్నాడు. ఆ పెట్టిని పట్టుకుని ఆ గొలుసంతా పైకి వచ్చేసి తీసుకుని పడవలో వేసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వాడి జీవితం తెరిచి చూస్తే అందులో వెండి, బంగారం, నిధులు, అసలు మణులు, రత్నాలు, రాసులు నిండిపోయి ఉంది. వాడి జీవితంలో చూడలేనంతవంత ఆ యొక్క ధనాన్ని అంతా కూడా చూశాడు. వాడి సంతోషానికి ఇక అవధులు చూసారా. అది నిధి అంటే యేసు ప్రభు అంటే ఆయన. భూమిలో దాచబడినటువంటి నిధి. నువ్వు కష్టపడి ఆయన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో, వెతికి ఆయనను పట్టుకున్నావో, ఈ వెతికేటప్పుడు అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. వాటన్నిటినీ తట్టుకుని ప్రభువును ఎప్పుడైతే వెతికి నన్ను పట్టుకున్నావో, ఇక నీ జీవితం అంతా కూడా ధన్యమైపోతుందని ఈ యొక్క ప్రభువు చెప్తున్నాడు. అందుకనే ఈరోజు పల్లవికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనం ఏమిటి అంటే, నేనెవరని నీవు భావించుచున్నావు అని అడిగితే నువ్వేం చెప్పాలి, అయా నువ్వు భూమిలో దాచబడినటువంటి నిధివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ నిధి మీకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ బైబిల్లో ఉంది. ఈ బైబిల్ అనేటువంటి సముద్రములో, ఈ బైబిల్ అనేటువంటి పొలములో ఆ నిధి దాచబడి ఉంది. దానిని వెతికి దానిని మీరు తీసుకున్నట్లయితే, మీ సొంతం చేసుకున్నట్లయితే మీకు మరి ఆ యొక్క పరలోకం అనేది దొరుకుతుందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలో మనం ధ్యానించుకున్నటువంటి అంశాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు కదా, ముగిస్తూ ఉన్నా. యేసు ప్రభు శిష్యులను అడుగుతూ ఉన్నాడు, వారి సంగతి పక్కన పెట్టండి, నా గురించి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, నీవు దేవుని యొక్క కుమారుడవు, నీవు దేవుని యొక్క కుమారుడవు. దయ్యాలు ఏం చెప్పినాయి, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పినాయి. గురుడివాడు ఏం చెప్పాడు, నీవు దేవుని యొక్క కుమారుడు. పేతురు గారు ఏం చెప్పాడు, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పాడు. మరి ఇక్కడ సమరయ స్త్రీ ఏం చెప్పిందమ్మా, నువ్వేం చెప్తున్నావు, నువ్వు నేనెవరిని అని నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం చెప్పాలి,
నీకేమొచ్చింది? జీవజలమయ్యాను అని చెప్పాలి. నువ్వేం చెప్పాలి? మర్చిపోయింది. నిత్య జీవపు మాటలు కలవడు అని చెప్పాలి. నువ్వేం చెప్పాలి? అందరినీ ఆకర్షించేవాడివై అని చెప్పాలి. నువ్వేం చెప్పాలి పల్లవి? నువ్వు పొలంలో దాచబడినటువంటి నిధివయ్యా అని చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ప్రభుని గురించి ఇలా ఎన్నో ఉన్నాయి అన్నమాట. కొంతమంది ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు జీవాహారం అన్నారు. కొంతమంది ఏం చెప్పాలి? జీవాహారం అయ్యా. కొంతమంది ఏం చెప్తారు? అయ్యా నువ్వు వెలుగువయ్యా. కొంతమంది ఏం చెప్తారు? నువ్వు ద్రాక్ష తీగవి, నేను రెమ్మలనయ్యా అని చెప్పాలి. కొంతమంది ఏం చెప్పాలి? నువ్వు మంచి కాపరివయ్యా. కొంతమంది ఏం చెప్పాలి? సులువు మీద పైకి ఎత్తబడిన వాడవయ్యా. కొంతమంది చెప్పాలి నువ్వు నా స్నేహితుడివయ్యా. కొంతమంది ఏం చెప్పాలి? బలవంతుణ్ణి జయించినటువంటి గొప్పవాడివయ్యా. కొంతమంది చెప్పాలి నువ్వు బోధకుడివయ్యా. కొంతమంది చెప్పాలి నువ్వు బోధకుడివయ్యా. కొంతమంది నువ్వు మార్గమయ్యా, నువ్వు సత్యమయ్యా, నువ్వు జీవమయ్యా. ఇంకా అన్ని గ్రంథములు అనేకమైన ఇవన్నీ ధ్యానించాలంటే మనకి 2-3 రోజులు పడుతుంది అన్నమాట. నువ్వు సేవకుడివయ్యా, నువ్వు సేవకుడివయ్యా, నువ్వు న్యాయాధిపతివయ్యా, నువ్వు పరమ వైద్యుడివయ్యా, లోకాంతం వరకు ఉండేవాడివయ్యా, నువ్వు క్షమించేటువంటి వాడివయ్యా. ఇట్లా గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రభు యొక్క దర్శనము మీకు దొరికినప్పుడు ప్రభువుని గురించి మీరు విశ్వాసాన్ని ప్రకటించడానికి మీరు సిద్ధముగా ఉండాలని ఈరోజు సువిశేషం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి వినినటువంటి మనందరినీ కూడా దేవుడు బహుగా దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.